అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సింగంపల్లి తండ, కొత్తపల్లి, పంపునూరు, తలుపూరు, ఒడ్డిపల్లి గ్రామాల్లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4:30 గంటల వరకు ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి తండ, కొత్తపల్లి, పంపునూరు, తలుపూరు, ఒడ్డిపల్లి గ్రామాల్లో స్థానిక రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒడ్డిపల్లి గ్రామంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో 80 టీఎంసీ నీళ్లు ఉన్నాయని, దాదాపు 5 నెలల పాటు హంద్రీనివా కాలువ ద్వారా ఈ నీళ్లను జిల్లాకు తీసుకువచ్చి రైతులకు తాగునీరు, సాగునీరు కూడా అందించడం జరుగుతుందన్నారు. అయితే గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల పాటు హంద్రీనివా కాలువ ద్వారా నీళ్లను జిల్లాకు వస్తాయని, నీటిని ఉపయోగించుకోవచ్చని రైతులు ఎంతో ఆశపడడం జరిగిందని, అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా ద్వారా నీళ్లను విడుదల చేయకుండా కేవలం కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీళ్లను తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేసేందుకు అధికారులు కాంట్రాక్టర్తో కలిసి ముందుకు వెళ్తున్నారన్నారు. దీనివల్ల 100 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హంద్రీనివా కాలువకు లైనింగ్ పనులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారన్నారు. అన్ని పార్టీలు లైనింగ్ పనులను వ్యతిరేకిస్తే అధికారిక పార్టీ నేతలు మాత్రమే లైనింగ్ పనులు చేపట్టేందుకు ముందుకు వస్తున్నారని, ఇటువంటి ప్రభుత్వానికి, ఇటువంటి ప్రజాప్రతినిధులకి రానున్న రోజుల్లో రైతులంతా కలిసి గుణపాఠం చెప్పాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రైతుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఒడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా పాల్గొన్నారు.